నమస్కారం అండి. మనకి ఉగ్రవాద దాడి జరిగింది కదా! దానికి మీ స్పందన ఏంటి? నమస్తే అండి. ఇప్పుడు పెహల్గాంలో జరిగిన ఈ ఘటన అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు మనకి ఈ మన ఇండియాలో చూస్తే 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకునే ప్లేస్‌లో కాశ్మీర్ మెయిన్‌గా ఉంది. కాశ్మీర్‌లో మేము వెళ్ళాము. 370 ఆర్టికల్ రద్దయిన తర్వాతే వెళ్ళాము. వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. 370 ఆర్టికల్ రద్దయిన తర్వాతే మాకు చాలామంది వస్తున్నారు. టూరిస్ట్ పెరిగారు. మాకు ఇన్‌కమ్ పెరిగింది. ఇన్‌కమ్ సోర్సెస్ ఉన్నాయి. పని దొరుకుతుంది సంవత్సరం అంతా అని చెప్తున్నారు. మనం ఇప్పుడు మనందరం బానే ఉంటున్నాము. మనకేదో వక్ఫ్ బోర్డ్‌లో ఏదో అమెండ్మెంట్స్ చేశారు అని చెప్పి ఇలా దాడి చేశారు అని అయితే చెప్తున్నారు. అది ఏదన్నా ఉంటే పాకిస్తాన్ వాళ్ళకేం సంబంధం లేదు. వాళ్ళ ఆస్తులను మనం ఏం చూపించమనలేదు. మనం ఏం అడగలేదు కదా! మనదేదన్నా ఉంటే మనం చూసుకుంటాము. అయితే ఇది వాళ్ళకి అనవసరమైన విషయము. మరి దీన్ని వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, మీరు మీ పేరేంటి? మీరు కొన్ని వర్డ్స్ పలకండి అని చెప్పి ఉర్దూలో వాళ్ళు పలికిచ్చి మరి వాళ్ళు హిందూ అని కన్ఫర్మ్ అయిన తర్వాతే చంపారు. అండ్ ఒక వైఫ్ ముందే వాళ్ళ హస్బెండ్‌ని చంపి నన్ను కూడా చంపేయండి అని అంటే, నిన్ను చంపము నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు అని అన్నారు. మోడీ గారు అమెండ్మెంట్స్ చేశారు అని అంటే అది భారతదేశం కోసం చేసింది కానీ ఆయన పర్సనల్‌గా చేసింది కాదు. సో దీని మీద అయితే మోడీ గారు ఒక సీరియస్ యాక్షన్ తీసుకొని ఇంకెప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా, అవసరమైతే కొంతమంది ఉగ్రవాదుల్ని చంపినా నష్టం లేదు. వాళ్ళు ఎంతో మందిని చంపుతున్నారు. దీని గురించి అయితే సీరియస్‌గా తీసుకొని వేరే దేశాల వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తానంటున్నారు. ఆ అవసరమైన సపోర్ట్‌ని కూడా తీసుకొని దీన్ని ఒక సీరియస్‌గా ఇంకెప్పుడు జరగకుండా చేస్తే బావుంటది. మనం ఎక్కడైనా భారతదేశంలో తిరిగే స్వేచ్ఛను మనకుంది. దాన్ని హరించడానికి వాళ్ళకి పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడికి నలుగురు టెర్రరిస్టుల రూపంలో వచ్చి మహిళల్ని పక్కకు తోసేసి కేవలం హిందువుల మీదే టార్గెట్ చేయడం జరిగింది. సో దీని మీద మీరెలా చూస్తారు దీన్ని? అదేనండి ఇప్పుడు చెప్తుంది. హిందువుల్ని టార్గెట్ చేయడానికి ఇప్పుడు మనకేదైనా ప్రాబ్లమ్ ఉంటే మనం చూసుకుంటాం. వాళ్ళు మన దేశంలోకి ఎంటర్ అయ్యి మనకేదో వాళ్ళు న్యాయం చేయాల్సిన అవసరం లేదు కదా! హిందువులైనా, ముస్లిమ్స్ అయినా ఏదైనా మనకి ప్రాబ్లమ్ ఉంటే మన దేశంలో మనం చూసుకుంటాం. మన వాళ్ళెవరు వెళ్లి హెల్ప్ అడగలేదు కదా! మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ ఎవరెళ్లి పాకిస్తాన్‌లో మాకు ఇండియాలో అన్యాయం జరుగుతోంది. మీరొచ్చి మాకు హెల్ప్ చేయండి. హిందువులు మాకు అన్యాయం చేస్తున్నారని ఎవరు అడగలేదు కదా వాళ్ళని. మరి వాళ్ళెందుకు రియాక్ట్ అవుతున్నారు వాళ్ళకే తెలియాలి. లేదు మన వాళ్ళు ఎవరైనా వెళ్లారు అనంటే వాళ్ళకి ఇష్టం లేదంటే ఇండియా వదిలి వెళ్ళిపోవాలి. వాళ్ళకి అన్యాయం జరుగుతోంది అనంటే. అంతేగాని వాళ్ళొచ్చి ఇలాగ అన్యాయంగా చంపడం అనేది ఇప్పుడు మన వాళ్ళెళ్లి అక్కడ చంపితే ఇంకా ఇట్లా పెరుగుతూనే ఉంటది గానీ దీనికొక సొల్యూషన్ అనేది ఉండదు కదా! సో, మా నా ఒపీనియన్ అయితే మన ఇండియన్ గవర్నమెంట్ చేస్తున్నవి మన కోసం చేస్తున్నారు. అది కాదు అనంటే మనం ఫైట్ చేసుకోవాలి. మనం కోర్ట్ ద్వారానో, ఇంకో విధంగానో మనం దాన్ని ఇది చేసుకోవాలి గానీ, ఇలా చంపుకుంటూ వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు కదా! సో, దీన్నేదన్నా సీరియస్‌గా తీసుకొని మన గవర్నమెంట్ ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని ఇంకెప్పుడు ఇలా జరగకుండా చేస్తే బావుంటది అని నేననుకుంటున్నాను.